నా తరఫున థ్యాంక్ యూ చెప్తున్నా. ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ టు ఆల్ యువర్ ఫ్యూచర్ ఎండియర్స్. గుండెలో కూడా అందంగా ఉంటారంటే సురేఖవాణి చూసినాకనే అర్థమైంది నాకు. ఎనీవే గుడ్ లక్. ఓకేనా, ఇట్లా కూడా బాగుంది. సో మహేందర్ అన్న, లవ్ యూ. యువర్ స్వీట్ సోల్ ఈజ్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ సోల్ ఐ ఫౌండ్ హిమ్. సో డెఫినెట్లీ తన ప్రాజెక్ట్స్ అన్ని సక్సెస్ కావాలని, అలాగే మా సురేఖ బిడ్డ అమర్దీప్ వీళ్ళందరి ప్రాజెక్ట్ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా కొత్త లుక్తో కొత్తగా ఉంది నాకు కూడా. సో శ్వేత, స్వప్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. యూ రిజన్లీ హోస్టింగ్ వెరీ వెరీ గుడ్. అండ్ ఈ సినిమా నేను ఒప్పుకోవాలా లేదా, అంటే చేస్తానా లేదా అని నేను చిన్న హెజిటేషన్ లో ఉన్నప్పుడు రఘు డార్లింగ్ చాలా సపోర్ట్ చేసి మా మహేంద్ర గారి గురించి, డైరెక్టర్ గారి గురించి చాలా బాగా చెప్పి నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత నేను మహేంద్ర గారిని కలవటానికి ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆర్ రియల్లీ సచ్ ఏ స్వీట్ సోల్స్, డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇద్దరు. సో అప్పుడు ఎస్, అంటే ఆడపిల్లని సినిమా ఇండస్ట్రీకి తీసుకురావచ్చా లేదా చాలా మందికి భయాలు ఉంటాయి. సో యాజ్ ఎ మదర్ గా నాకు కూడా కొంచెము వీళ్ళు ఎంతవరకు చేయగలరు అని నాకు చిన్న భయం ఉంది. ఆ ధైర్యం నాకు వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కళ్ళు మూసుకుని డైరెక్టర్ గారి చేతిలో, ప్రొడ్యూసర్ గారి చేతిలో హ్యాపీగా నేను పెట్టచ్చు అనిపించింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా డెఫినెట్ గా సక్సెస్ సాధించాలి. అండ్ మా తమ్ముడు అమర్, నా కూతురు సుప్రీతని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. నిజంగా చాలా మంది, ఇంతమందిని చూస్తుంటే నాకు నిజంగా అనిపిస్తుంది ఇంత మంచి సక్సెస్ ఫస్ట్ స్టెప్ లోనే వచ్చింది అని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మేనమామం చేసిన ఏం చేస్తాడు, ఓపెనింగ్ రోజు చెప్తే ఎట్లా చెప్పు. సో మీడియా ఎప్పుడు నాకు చాలా సపోర్ట్ చేసింది. మా బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి, సపోర్ట్ చేయండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ బ్లెస్సింగ్స్ ఉంటే ప్రపంచంలో అందరూ బ్లెస్సింగ్స్ ఉన్నట్టే. సో మరి ముందుగా ఇక్కడ అమ్మ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ సురేఖవాణి గారు. సో నెక్స్ట్ తల్లడ సాయి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. చాలా తక్కువ ధన్యవాదాలు. సో ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు బిగ్ బాస్ తర్వాత చాలా ఫేమస్ అయిన మా అమర్దీప్, ఇంతకుముందు మా మిస్సెస్ ఇక్కడే ఉంది, ఆమె ఫ్యాన్. ఆమె ఎక్కడ ఏ ఫంక్షన్స్ రాదు, ఎన్నిసార్లు చెప్పిన నేనైతే వాళ్ళ ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి వచ్చింది. ఎందుకంటే ఈ సీరియల్స్ అన్ని చూస్తుంటారు అన్నట్టు మా అమ్మగారు అండ్ మా మిస్సెస్. సో అమర్దీప్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అండ్ ఖచ్చితంగా ఈ సినిమా 100% సక్సెస్ అవుతుంది. అండ్ డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు వస్తుంది. అలాగే ఇందాక అందరు చెప్పినట్టు సురేఖవాణి గారు అండ్ వాళ్ళ అమ్మాయి నిజంగానే వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ లా ఉంటారు. మీ రీల్స్ చూస్తుంటాను ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూస్తుంటే అసలు నిజంగానే నేను చాలా రోజులు కన్ఫ్యూజ్ అయ్యాను, అంటే మీరు సిస్టర్స్ మదర్ డాటర్ అని. సో కంగ్రాట్స్ అమ్మా, వెరీ గుడ్. సో నీకు కూడా కంగ్రాట్స్. అండ్ తప్పకుండా ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మా వాళ్ళు చెప్పిన పేరైతే అది ఉంది, ఆ పాస్పోర్ట్ లో ఉంది, సుప్రీత గారనే ఉంది. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మీడియా అందరికీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మీ, మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి. అండ్ అమర్దీప్ గారు, looking forward to act with you and really excited. So andarki thank you. That's it. సుప్రీత గారు, మీరు ఎన్ని మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి కెమెరాస్ అన్ని అలా వెయిట్ చేస్తున్నాయి. సో ఏదన్నా ఒకటి ఇంకా, సో మీ మదర్ గురించి ఇంకా సక్సెస్ మీట్ లో మాట్లాడాలి కదా, విన్నారు కదా అండి. సుప్రీత గారు ఏదైనా కూడా సక్సెస్ మీట్ లోనే మాట్లాడతాను అని చెప్తున్నారు. సో ఆల్ ది బెస్ట్ సుప్రీత గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ అమర్దీప్ గారు, సో పేరు
థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒప్పుకోలేదు. బిగ్ బాస్ అంటే ముందే మాల్యా నా ఫ్రెండ్. ఒక షార్ట్ ఫిలిం గా ఈ సినిమా తీసుకొచ్చాడు, ఒక ఇండిపెండెంట్ ఫిలిం గా నాకు ఈ సినిమా తీసుకొచ్చాడు. మాకు అది వర్కౌట్ కాలేదు. సో వెళ్ళే ముందు కలిసి నేను ఈ సినిమా నీతో చేయాలంటే అప్పటికప్పుడు కాఫీ షాప్ లో కూర్చొని చెప్పి ఒప్పించుకొని అగ్రిమెంట్ సైన్ చేయించుకొని నన్ను లోపల పంపించారు. సో బయటకు వచ్చిన తర్వాత చేసిన సినిమా అయితే కాదు, ఇది ముందు నుంచే మనోడు పాపం కొన్ని సంవత్సరాల నుంచి రాసి పెట్టుకున్నాడు నా కోసం. అండ్ మాల్యా ఇస్ లైక్ నా ఫ్రెండ్. చెప్పాలంటే నా కోసం అంటే నాకు ఎలా సెట్ అవుతుందని డిజైన్ చేశాడు ఇది క్లారిటీగా. సో థ్యాంక్ యూ మాల్యా, మంచి సబ్జెక్ట్. అండ్ మహేంద్ర గారు మీ సపోర్ట్ అయితే అల్టిమేట్. ఎందుకంటే ఆఫీస్కి వచ్చిన ప్రతిసారి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఒక ఆర్టిస్ట్ తో అది చాలా బాగుంటుంది. ఆ బాండింగ్ అంటే సొంత మనుషులతో మాట్లాడిన బాండింగ్ ఉంటుంది. ఇంకా మీకు ఇంత చెప్పాలి అంటే సురేఖ గారు మా అక్క. నేను మేడం పిలిచి అక్క ఇదే ఫస్ట్ టైం. అంటే ఆవిడని ఎప్పుడో మేము కొద్దిగా ఈ స్టేజ్ లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను అక్క. సో ఒకసారి అంటే సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సుప్రీత. అండ్ ఈ సినిమా ఎలా రాబోతుంది ఎలా వస్తుందని స్టేజ్ ఊపేసుకొని చెప్పడానికన్నా అయిపోయిన తర్వాత చూస్తే మీరే చెప్తారు ఎలా ఉంటుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. 1.5 ఎంత బాగా సపోర్ట్ చేశారో నా సినిమా కూడా అంతే సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సపోర్ట్ చేసి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మీడియా గ్రూప్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.